అసలు ఎందుకు చేశారు మీరు వీడియో సరే అన్నయ్య తప్పు అయిపోయింది, చెయ్యం లేదు. తప్పు అయిపోయిందంటే ఇప్పుడు 100 మందిని చూసి ఉంటారు ఆ వీడియో, అది సగం చూసి ఉంటారు. ఆ సగం చూసి ఏమనుకుంటారు? ఏమనుకోరు. మరి ఎందుకు తీసారు ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ వీడియో? అది సరే, ఈసారి నుంచి చెయ్యం. ఈ ఒక్క వీడియో వదిలే. అరే 100 మంది చూసుంటారు ఆ వీడియో. ఆ 100 మంది అంటే సగం చూసుంటారు. ఆ సగం చూసి ఏమనుకుంటారు? మంచోడు అనుకుంటాడు. అవునా నిజమా చెప్పారా మంచోడు? ఏమో చూసి చెప్పిద్ది, ఏమో జ్యోతిష్రాలు చెప్పనా. ఇంకా అన్నీ మాట్లాడగా మాటికి నువ్వు కొంచెం కోపం వస్తుంది ఆడపిల్ల కాబట్టి వదిలేస్తున్నా. అరే ఏం అట్లా మాట్లాడుతుంది? ఎందుకు చెయ్యట్రా? అంతే. అరే నువ్వు మాటికి రాగి అనమాక. నువ్వు అంటున్నావు, నువ్వు మాట్లాడుకో. ఎందుకు మాట్లాడుతావు? నువ్వు మాట్లాడు. నువ్వు కూడా అసలు చాలా తీద్దాం. సరే ఎందుకన్నా మొత్తం ఇది వల్ల ఏంట్రా మీద చెయ్యాత్నం ఏంట్రా? మనుషులతో ఎలా మాట్లాడాలి అది నేనే చేసాడా? అవునన్నా నేనే చేసాడా? ఆడవల్లే కదా వచ్చింది ఇప్పుడు అంతా. ఆడవల్లే కదా వచ్చింది. వచ్చిద్దిరా నా వల్ల. నేనే ఫస్ట్ నా కోపం వచ్చింది, అటు రియాక్ట్ అయ్యాడు. నేను బాధపడ్డాడు అది చెప్పుకోండి. ఎందుకన్నా మేమే చేసేవాళ్ళం కదా, డిలీట్ చేసేవాళ్ళం. నేను చెప్పాను ఆ రోజు పెట్టద్దని, నువ్వు ఎవరిని అడిగి పెట్టు. అవునన్నా ఒక రోజు ఛానల్ తీసాను మీ ఇద్దరిని. సరే అన్న. అది ఇంకా అందు నుంచి యాక్చువల్ ఎత్తుమంటే కొత్త అనులు. ఎందుకన్నా అమ్మాయి మాట్లాడుతున్నా నాకు నచ్చట్లేదు. ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడుతున్నట్టు అన్న? అమ్మాయి నాకు సంబంధం. అరే నువ్వేగా తీసుకొచ్చింది ఆ రోజు ఫ్రాంక్ బాల్ తీసుకొచ్చారు. ఐడియా ఇచ్చేసింది నువ్వు, ఐడియా ఇచ్చింది నువ్వేగా, అందుకే తీసి. సరే అయితే నీదే బాలు. రేపు నువ్వు ఛానల్కి రాదు, ఆ ఛానల్ కూడా పిల్లవలేదు. ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద ప్రాంకులు వేస్తారా మీరు? చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయాలి, ఇష్టాలు చేయద్దు. అర్థమైందా? అసలు ఒక మనిషి వచ్చి మాట్లాడినప్పుడు రెస్పెక్ట్ కూడా నేర్చుకోండి ఫస్ట్. నువ్వు ఛానల్లో చేయాలంటే బేసిక్ కామన్ సెన్స్ ఉంది ఫస్ట్. అది ఒకటి నేర్చుకుంటే బెస్ట్, లేదంటే దెబ్బలు తింటావు. ఏంటి ఇప్పుడు ఏంటి ఉంచుతున్నావు తీసేస్తున్నావు అన్న? ఛానల్ తీసేస్తారా? ఇప్పుడు ఛానల్ కూడా తీసి దొబ్బుతా కావాలి. అర్థమైందా? ఎవరికాడు పెట్టి వీడియోలు చేస్తారంటే ఏంటి సరదాగా ఉందా? అనియా ప్రాంక్ అనేది నీకు చెప్పి చేయరు, అందరూ చెప్పారు, మేము చేసాం. ఆడితో మాట్లాడుతున్నావు మాట్లాడు. మీ వయసు ఎంత, ఆయన వయసు ఎంత? ఆయన చేస్తారేంటి? వాళ్ళు చేయమన్నారు మాట్లాడే వాళ్ళు, అందుకని తీసేయాలి అని. ఇగో చెప్పేది నువ్వు, వాళ్ళు చేయమన్నారు నేను చేశా, అంతేగాని నా అంతటి నేను వచ్చి ఐ లవ్ యూ అని చెప్పలేదు. అన్నయ్య చెప్పమన్నా చేశా అంతే. నువ్వేదో నేను చేసినట్టు నువ్వు వచ్చి నా మీద ఎగురుతావు ఏంటి? ఏం ఐడియా ఇచ్చాను చెప్పనా? నేను మా ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చి నీ మీద ప్రాంక్ చేస్తాను అంటే, అమ్మాయిలు కదా అబ్బాయిలు, వాళ్ళని తీసుకొని వచ్చి ప్రాంక్ చేస్తా అంటే వీళ్ళు కంటెంట్ మార్చేస్తారు. వాళ్ళని అడుగు నువ్వు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా. మరి చెప్పాలిగా బేసిక్. నేను ఆ రోజు అది ఫస్ట్ నువ్వు స్టార్టింగ్ చెప్పాలి. ఇప్పుడు చెప్తాయి మొత్తం అయిపోయిన తర్వాత చెప్తాయి. నాకేం తెలుసు నువ్వు ఇలా వచ్చి గొడవ పెట్టేసుకుని కొట్టేస్తావు మమ్మల్ని. నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను తెలియదు చెప్పాలిగా. మాకు తెలియదు కదా చేస్తున్నాను, అది చేయాలా వద్దా అంటే మాకు తెలియదు అన్న. ఇలా మీదకి వచ్చేస్తారు మీరు. మీదకి మొత్తం ఏముందిరా? అప్పుడు నువ్వు చేసిన తప్పురా 10 మంది 10 రకాలుగా అర్థమైద్దిరా. సగం చూసేవాళ్ళంట, ఫుల్ చూసేవాళ్ళ అంటారు. సరే ఇప్పుడు ఏంటన్నా ఛానల్ నుంచి తీసేస్తున్నావు? ఛానల్ తీసేస్తా, ఆ వీడియో డిలీట్ చేసేస్తా.
అది ఇంకా ఆడ ఉంటే ఆడు మాట్లాడుకుంటాడు, నాకు సంబంధం లేకుండా. ఇంకేముంది లేదు, ఊరి నుంచి వచ్చాక అడుగు సాగు పడుతున్నాడు అండి, 2 రోజులు అయింది అడుగుతుంది. ఊర్లోంచే ఫోన్ చేశాను నాకు ఆ వీడియో. ఫస్ట్ నువ్వు ఛానల్లో చేయాలంటే రూబాబు మాట్లాడలేదు అదే అన్న. మా ఛానల్ కాదు ఇంకెవరైనా ఛానల్ వాళ్ళు ఛానల్ చేయాలి ఎక్కడన్నా అనుకున్నా కానీ రూబాబు తగ్గించింది మంచి. ఇప్పుడు మీరు వచ్చి మా మీద ఎగురుతుంటే మాట్లాడుకుంటే అట్లా సైలెంట్ గా ఉండాలా? యారు బాబు, సైలెంట్ ఉండాలా? సైలెంట్ గా అంటే తప్పు ఒప్పుకోవాలి. ఛానల్ ఉన్నవాడికి ఇగో వాళ్ళు చేయమని నా తప్పు లేదు ఇంట్లో, వాళ్ళు చేయమన్నాడు చేసా, అంతేగాని నువ్వు వచ్చి నా మీద ఎగురుతావు. వాల్యూ అవుతుంది. అలాంటి వాడితో మాట్లాడుకుంటూ కథ ఉంది, నువ్వు నా మీద కూడా రూబాబు. సరే అని నేను మా వాడితో సరితంతో మాట్లాడుతున్నాను కదా, వాళ్ళు చేయమన్నారు కాబట్టి చేశా గానీ. నువ్వు ఇలా సైలెంట్ ఉంటే కుదరదు గోపి కాబట్టి. ఆమెది ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనండి. అమ్మాయి ఎవరో తెలియదని నాకు, నన్ను ఛానల్ తీసేసా ఉన్నా, అందుకే నేను సైలెంట్ ఉన్నా. ఆ అమ్మాయిని తీయలేదండి, ఏమో ఆ అమ్మాయికి మీకు ఏమన్నా అమ్మాయిని కూడా తీసాను ఛానల్ నుంచి. ఓ, ఏం మాట్లాడుతున్నావు? నాకు సంబంధం, నువ్వు ఎవరో తెలియదు. ఓకే. నేను ఎవరు తెలియదు అన్నాడు, అంటే నిన్నే తీసేస్తాను నుంచి కూడా నేను ఛానల్. నీ ఇష్టం, ఇద్దరులో ఒక్కళ్ళే. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వచ్చి డిలీట్ చేయమంటే ఎట్లా చేస్తావని? అది నేను చూసుకుంటే డిలీట్ విషయం నీకు అనవసరం. నేనైతే ఛానల్ నుంచి ఎవరిని చేయాలో మీరు ఫిక్స్ అవ్వాలి. ఇద్దరులో ఒకళ్ళు. అది నీ ఇష్టం అన్నా, నువ్వు అంటున్నా ఏం కాదు. అది ముందరే అవ్వాలి కదా రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ చాలా ముందు ఉంటే చాలా బాగుపడేవాళ్ళు. ఓకే అని చెప్పండి ఇప్పుడు ఏంటి? చెప్పేది ఏం లేదు, ఛానల్ నుంచి ఎవరు చేయాలో ఫిక్స్ అవ్వండి మీరు, దాన్ని బట్టి నాకు చెప్పండి. నాకైతే నచ్చట్లేదు ఇంక ఈ గొడవలు పడ్డాలు టాస్క్లు ఏమో తెలిసిగా గొప్పగా నా కోపం వస్తే జరుగుతాయి. సరే అన్న, ఆ అమ్మాయిని ఉంచుకొని నేను వెళ్ళిపోతాను. ఏ అమ్మాయి కోసం నువ్వు కన్నా ముందు అమ్మాయి తెలిసింది నాకు. నువ్వు చాలా వీడియోలు చేసావు, అమ్మాయి ఒక వీడియో తీసింది అంతే. అమ్మాయి నేను చూసుకుంటాను. అది ఇంకా నీ ఇష్టం, నేను చెప్పాను, ఇంకా నువ్వు ఏం చేస్తావు చేసుకో. చెప్పండి ఏంటి మాట్లాడేంటి దొంగొచ్చున్నాను ఇంట్లో ఉన్నావు. వచ్చి ఇప్పుడు మీరు ఎట్లా గొడవ చేస్తారని మాకేం తెలుసు? ఎదవ బావాడు చెప్తే ఫస్ట్ లో అన్నయ్య చెప్పారు కాబట్టి చేసావు, అంతేగాని పట్టించుకోట్లేదు అని అడిగేది. నువ్వు నా మీద రుబాబు చూపించేవాడు నేను ఛానల్ చేస్తానని చెప్పాలి. ఓకే అని నాకు ఆ రుబాబు నచ్చదు. చెప్తున్నా నేను. ఇప్పుడు అన్నయ్యలు చేయమన్నారు చేశా, అంతేగాని నా అంతటి నేను వచ్చి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పలేదు. అన్నయ్యలు చేయమన్నారు కాబట్టి చేశా, కానీ నాకైతే ఆయన మీద ఎలాంటి ఫీలింగ్స్ అనేవి లేవు అంతే. నువ్వు వచ్చి ఇప్పుడు గొడవ చేస్తున్నావు, నేను ఇప్పుడు క్లారిటీగా చెప్పేశా అంతే. క్లారిటీ అంటే ఇప్పుడు సగం చూస్తారు, సగం చూసి ఏమనుకుంటారు? నేను చెల్లమ్మని ఎక్కడ చెప్పా? లాస్ట్ లో చెప్పావు. మధ్యలో ఏం చెప్పాడా? చెప్పలేదు. లాస్ట్ వరకు చూస్తారు కదా. లాస్ట్ వరకు చూసే వాళ్ళు ఎవరు అంటారు? ఉంటారు, కొంతమంది అయినా ఉంటారు. కొంతమందిలో ఇంకో సగం సగం చూస్తారు, ఓకే. వాళ్ళు ఏమనుకుంటారు? ఇగో లాస్ట్ లో ప్రాంక్ అని చెప్పావు, ఫస్ట్ నుంచి ప్రాంక్ వీడియో కాబట్టి ప్రాంక్ అనే చేసాం. అంతేగాని ఇప్పుడు నువ్వు వచ్చి గొడవ చేసి వీడియో డిలీట్ చేయమంటే ఎట్లా చేస్తావు అనుకుంటున్నాను? వీడియో డిలీట్ చేయాలని నేను చూసుకుంటా అని వాగని ఒక నిమిషం మాట్లాడుకుంటున్నాం కదా. ఇగో నేను రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతున్నా, రోబాబు గిబాబు ఏం లేదు, ఇంతే. ఇక లాస్ట్కి ఇంతే, వీడియో అయితే డిలీట్ కాదు. ఎందుకు కాదు? అంతే కాదు. ఎందుకు నీకు బతుకు చూసుకో నువ్వు మరి వెళ్ళి చేయొద్దంటుంది. అరే ఇప్పుడు మాట్లాడతానని తీసుకొచ్చావు, ఆడి మీద గొడవ పెట్టుకున్నానని ఎదురు పెట్టుకున్నాను, ఆడి సైలెంట్గా ఉన్నాడు. నువ్వు అడగాల్సిన దాన్ని అమ్మాయిని అడిగి నేను రాదు తీసుకొచ్చి చేపించింది ఎవరు? థాట్ ఎందుకు వచ్చింది నీకు అసలుకి? ఎలా ఎందుక పనికి మాలి రాహుల్ నాకు అర్థం కాదు. కానీ ప్రాంక్ థాట్ అనేది ఎవరికైనా వచ్చింది, అంత పెద్ద మనిషికైనా. అలాంటి రావాలా? నాకు అలాంటి ఆయన మీదే రావాలా? నాకు అలాంటిది రాలేదని ఫస్ట్ ఏమన్నాడు? మా ఫ్రెండ్ చేయమన్నాడు, ఇప్పుడు మళ్ళీ థాట్ వచ్చింది నాకు. మరి ఫస్ట్ ఎందుకన్నా మా ఫ్రెండ్ చేయమన్నాడు. ఫ్రెండ్ ఏం చేయమన్నాడు? ప్రాంక్ చేయమన్నాడు. లవ్ ప్రాంక్ చూసారా సార్ డబుల్ యాక్షన్. కాదన్నా, నువ్వు అలా ఎన్నో, నేను అలా చెప్పలేదు. విన్నావేంటి? నేను నీకు అలా చెప్పలేదన్నా, నువ్వు అలా ఎన్నో విన్నావు. నువ్వు అంటున్నావు అలా. మా చెవులలో మేము ఎంగినట్టున్నాయి, ఇంత మా చెవులు
నీకే తెలియదు. అరే సరిగ్గా మాట్లాడు. ఏంటి హిందీ చేసు అసలుకి ప్రాంక్ చేయాలి కాబట్టి చేసా. హిందీ చేయాలి. ఇంకా వీడియో లేవా? లేవు. ఆయన మీద చేయడానికి లేదా? ఈయన మీద లవ్ ఓకే, మిగతా వాళ్ళ మీద నార్మల్ చేసినాక ఏం లేవేంటి? ఏం రాలేదేంటి? వేరే వాళ్ళ మీద చేయలేక ప్రాంకులు ఇంకా. ఈయన మీద వచ్చాడే, ఈయనకే నీకు చులకంగా కనబడ్డాడు ఏంట్రా? చులకగా ఉంటే ఉండు, అర్థమైందా? రెస్పెక్ట్ అయితే కామెంట్ చూపించు. చూపియాలా? చూపించు. ఫోన్ ఏదమ్మా నేను డిలీట్ చేస్తా కామెంట్ ఇచ్చేస్తా. బా తీసాను అదేంటన్నయ్య మొహం అట్లా అని చెప్పిన తీసా. నువ్వు ఉంటానంటే ఉండు, లేదంటే లేదు, నీ ఇష్టం. మీకు ఎప్పుడన్నా ఒకటి చెప్తున్నా, మనం ప్రాంగిల్ చేసుకుని నేను చేసుకుని గొడవ పడకుండా ఉండడం నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రుబాబు అనేది తగ్గించుకోవాలి. ఒకటి మీద అన్నా కానీ ఒకడు ఇవన్నీ నాకు వద్దు, ఎవడన్నా వచ్చి మాట్లాడాడంటే రుబాబు తగ్గించుకోవాలి. ఇగో ఆయన రేజ్ అయిపోయాడు, మేము మాట్లాడితే తప్పు వచ్చేసిందా? ఆగని మాట్లాడి మాట్లాడు. ఇప్పుడు ఆయన వచ్చేసి మా మీద రేజ్ అయిపోయాడు, ఇప్పుడు మేము రేజ్ అవుతుంటే మీకు ఎందుకు కోపం వస్తుంది? అది వస్తుంది. ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంటే ఆడు బాధ ఉంది కాబట్టి ఏం బాధ ఉంది? మాట చెప్పు. ఏం బాధ నీకేం వచ్చేసి మా మీద ఎందుకు గొడవ పడతాడు? నువ్వు ఎందుకు చేసావు మరి ప్రాంక్? చేయమన్నారు కాబట్టి చేశాను. మరి అదే గొడవ పడుతున్నాడు, దానికి ఆన్సర్ చెప్పండి. సరే ఏంటి ఈ సన్నిసి నువ్వు కూడా చూసుకొని ఏంటి చూసుకొని ఏంది ఏంది ఇట్లా మీదకి వచ్చేస్తున్నావు నువ్వు మాట్లాడక అర్థమే. నువ్వు నువ్వు ఎందుకు మీదకి వస్తున్నావు? ఇది సంబంధం లేదు అన్నాడు. ఇక్కడ నీట్రా. ఇప్పుడు మీరిద్దరు టీం అన్నప్పుడు కమ్యూనిటీగా ఉండండి. అడే కన్నా టీం అప్ కాదన్నాడు, వేరేది మాట్లాడుకోండి. పొడి ఎంకుంటున్నారు ఎందుకు? అదే మా గ్యాంగ్ తీసుకొని వస్తా, మా గ్యాంగ్ మీద చేద్దాం. ఛానల్ తీస్తాను అమ్మాయి అన్నయ్య. సీరియస్గా రేపు ఇంక రాదు వీడియోలోకి బుద్ధిగా స్కూల్లో చదువుకో. నేను గురించి చెప్తున్నా అంటే అందరికీ నేను వాళ్ళ ఛానల్లో ఉన్నాను. నేను ఎప్పుడు చెప్పాను అన్నయ్య? చెప్పామంట. సరే అనుకోండి, చెప్పాను అనుకోండి. అందుకే తీస్తా ఛానల్ నుంచి. చెప్పుకో ఇప్పుడు ఛానల్ తీస్తాడు అన్నీ అని చెప్పి వెళ్ళి చెప్పు. ఏంటి మమ్మీ ఎవడు? ఈయన వచ్చి ఇప్పుడు గొడవ చేయగానే డైరెక్ట్ కాదు, నాకు 100 మంది చెప్పారు మీ ఛానల్ అమ్మాయి చేస్తున్నాంటే. నేను ఇప్పుడు ఇచ్చా అసలు పర్మిషన్ పోనీ ఆడిచ్చాడా? చెప్పు. నాకు అసలు అమ్మాయికి మాట్లాడలేవు. నేను నాకు బాలుకి ఫోన్ తీసుకొని ఇంటికి వచ్చా. అయిపోయింది నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎవరు చెప్పారు నీకు ఛానల్ ఛానల్ ఎవరు చెప్పలేదు. వీడియో చేయడానికి రమ్మన్నా వచ్చారు. ఇప్పుడు వచ్చి కూడా నేను ఇప్పుడు వీడియోలో ఉన్నానని ఎవరికి చెప్పుకోలేదు. మీరు వచ్చి ఇప్పుడు వీడియోలో ఉన్నారు, అది ఉన్నారు, ఇది ఉన్నారు అని చెప్తున్నారు. ఛానల్ తీసుకురా హ్యాపీ ఎంజాయ్ పండుగ. ఎడిటింగ్ మధ్య చూసుకొని యాక్ట్లో మీ అందరికీ కూడా చెప్తా. మీరంతా ఏంటంటే ప్రాంక్. ఏం ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ప్రాంక్ అన్నా నువ్వు ఏంటన్నా పైన కాదు ఇప్పుడు నా మీద రెవెన్యూ ప్లాన్ చేశారు కదా, ఇచ్చాను సరిపోయింది. అని ఏంటన్నా నువ్వు ఇది సీరియస్ అనుకున్నావు? మేము సీరియస్ గానే చేస్తా కదా ప్రాంక్ అంటున్నాను. అయిపోయిందా? నా మీద చేసేటప్పుడు మీరు ఆలోచించుకొని చేయాలి అన్న. ఏం ప్రాంక్ అన్నా ఏంటి? అదే షాక్ తగిలించారు నా మీద చేసి వాళ్ళు నేను చేయకుండా సరే ఎన్ని ఉండను అలా ఎక్స్పెక్ట్ చేశారు మీరు. అది కాదని ఎవరి మీద చేశారు ఫస్ట్ అసలు మీరు ప్రాంక్? మరి నేను అలా సరే ఎన్ని ఉండా అయినా ప్రాంక్ చేశా. మాట చెప్పి అమ్మాయి ఛానల్కి పిలుచుకున్నా. అసలు నేను తీసుకోలేదు, ఇప్పుడు కూడా తీసుకోలేదు నేను. అరే నీ అబ్బా ఇదంతా ప్రాంక్. సరదాగా నా మీద ప్రాంక్ చేశారు, నేను మీ మీద చేసా. మా ఊరు కూడా కొంచెం మీ మీద రివెంజ్ ఉందన్నది తెచ్చేసుకున్నాడు. అయిపోయింది మొత్తం ప్రాంక్. మొత్తం నా మీద చేశారు కదా, దాని రివెంజ్ తెచ్చుకున్నాడు మా ఊడు అంతే. అది దాంట్లో ఎలా ఉంది ప్రాంక్, ఎలా ఉన్నాయి? బాగుందనా? నిజం బాగుంది. ఇది నీ అందరు రాకపోయినా నాకు అదే ఇగో ఉనికినే మాకు తెలుసా? వనకాలనే ప్రాంక్ అనుకోలేదులే.
ఫ్రీజ్ అయిపోయింది. ఫ్రీజ్ అయిపోయింది. లేదనుకో ఇంకోసారి చాలా దారుణంగా ఉంటుంది. ఇంకోసారి చాలా దారుణంగా ఉంటుంది ప్రాంక్ అంటే తెలుసుగా. నా మీద ప్రాంక్ చేసేటప్పుడు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా అర్థమైందా. హాయ్ చెప్పండి. అక్కడ ఉంది మరి అక్కడ ఉంది. హాయ్ ఫోన్ ఆడబెట్టాడు, కెమెరా పెట్టాను. అదే కెమెరా కనపడదు. లోపల దాచా. సరే ఇప్పుడు నిజం చెప్పు. పెట్టు ఎక్కడ పెట్టా. నేను ఇప్పుడు హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. ఇప్పుడు నిజం చెప్పు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు. అది సరే ఇప్పుడు ఎక్కడ ఉందో చెప్పు కెమెరా. లేదు, ఆ మూల ఉంది దాచా. అబ్బా సో మన వాళ్ళు ఆ రోజు ప్రాంక్ చేశారు కానీ ఇక్కడ లైన్ ఉంచండి. మన వాళ్ళు ఆ రోజు ప్రాంక్ చేశారు కానీ పాపం మన వాళ్ళకి తెలియదు కదా నా మీద ప్రాంక్ చేస్తే ఏమవుతుందో. పాపం మన వాళ్ళు నేనేం జైలు చేయాలి? వచ్చేది మొత్తం తెలుసుగా, మొత్తం ఉంటుంది నీకు. అది మనోడైతే నా మీద ప్రాంక్ చేశాడు, కాకపోతే రివర్స్ ఆడికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మొత్తం ప్రాంక్ అయితే కిరాకు వచ్చింది. ఇలా ఏమెవరు ఏమెవరు నాకే తెలియదు. నాకు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా ఎందుకు పిలవమన్నారు? నేను పిల్లమని చెప్పా. ఆ చెల్లి కూడా చాలా బాగా చేసింది, కాకపోతే ఛానల్ భయపడ్డా, ఛానల్ నుంచి తీసా. కొంచెం భయపడ్డది అనమాట. అలాగే భయపడాలి కాబట్టి మనం అందుకే చేసాం ప్రాంక్. అవును నువ్వు చెప్పాలనుకుంటున్నావా? అనియా ఇప్పుడు నిజం చెప్పు. ఛానల్లో నుంచి తీయలేదు. తీసా నిజంగా. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అసలు నేను ఛానల్లో పెట్టుకున్నాను కూడా అసలు నేను ఇంకా అమ్మాయిని ఛానల్లోకి తీసుకున్నానని చెప్పలేదు. ఒక రోజు వచ్చింది, ఆ రోజు రివీల్ చేస్తా అమ్మాయిని తీసుకున్నాను. ఎవడు వచ్చి ఏం కూడా పెట్టి మనం అందరం కమ్యూనిటీగా నిందా. ఎలాంటి వాళ్ళు అంటే పక్కకి వెళ్ళిపోతారు కానీ మనం అందరం కలిసి ఉండాలి. ఇప్పుడు ఏం కూడా వచ్చినా ఏంటి చదువుతాం ఏం పర్లేదు. మన వాళ్ళు ఏమొత్తం అంతా అమ్మాయిని కూడా ఏదో చూసి మంచిగా వచ్చి అనౌన్స్మెంట్ చేస్తా. చెల్లమ్మని ఇక్కడ ఎందుకు? మా చెల్లమ్మని చెప్పు చెల్లమ్మ అని. మా చెల్లమ్మని మూసుకో. మా చెల్లమ్మని ఏదో రోజు రివీల్ చేస్తాను అనమాట. ఏ రోజు రివీల్ చేస్తానని నీకు త్వరలో అప్డేట్ ఇస్తా. వచ్చిన జై హింద్. దీన్ని మట్టి కామెంట్లు వేసుకోండి. జై భారత్. జై బాలయ్య. జై రాజ్ కుమార్. చాలా థ్యాంక్స్. బాయ్ ఉంటా. లాగ్ అవుతుంది, వద్దు ఎన్నొద్దు మళ్ళీ.